మండలించు మనుష్యుడి యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. చాలా ప్రార్థన చేస్తున్నందుకు తల్లిదండ్రులైతే ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి, శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. దేవా, మాకు ఈ చక్కటి అవకాశాన్ని సమయాన్ని కలుగజేసినందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ లేఖనాల్లో జీవితంలో తండ్రి మరి మమ్మల్ని బ్రతికిస్తుంది దేవా. దేవా, నీ వాక్యం నుంచి మేము ఈరోజు నీ వాక్యం ధ్యానించబోతుండగా మాకు సహాయం అందించుకుంటారు. నిలబడి చెప్తున్న నాకు మాకు ధైర్యం అందించు, నడిపింపును అందించుకుంటారు. ఏది కూడా వదలకుండా ప్రతిదీ ఈ పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నాకు తెలియని జ్ఞానాన్ని అందించి నడిపించుకుంటారు. అలాగే చేయవలసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయాన్ని అందించుకుంటాను. వారి హృదయాన్ని తెరవలేవా వాక్యం విత్తనాలు నాటుబడి తండ్రి మనం ఫలించి ఫలించడానికి నీలో ధన్యకరమైన జీవితంలో జీవించడానికి మాకు సహాయం అందించి నడిపించండి. ఏసీ నమ్మకం తండ్రి. ఆమేన్. మొదటిగా చిన్న ప్రశ్న వేస్తే నేను ముందుకు వెళ్దామనుకుంటున్నాను. సాధారణంగా ఇప్పుడు దేవుడు అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చే ఒక విషయం ఏంటి? దేవుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఇదేమి అడిగేసుకుని కాదు, ప్లాన్ చేసుకుంటున్నాను. దేవుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? బాగా దాహం అవుతుంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఒక గ్లాస్ మంచిగా ఇచ్చారు, అప్పుడు మీరు ఏమంటారు? థ్యాంక్ యూ దేవుడిలో వచ్చామని. దేవుడు అంటే మన దృష్టిలో ఏంటి? మనకు ఆపద ఉన్నప్పుడు వచ్చి మనకు సహాయం చేసి మనల్ని చూసుకునేవాడు, చక్కగా చూసుకునేవాడు దేవుడు అనే డెఫినేషన్ మనకు ఉంది కదా. అంతేకాదు, మనం క్రైస్తవులు కాబట్టి మనం బాగా ఉపయోగించిన పదాలు ఏంటి? దేవుడు కృపామయుడు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణామయుడు. ఇవన్నీ ఏంటి? దేవుళ్ళలో మంచి లక్షణాలు. మనకి ఇలాగే కదా దేవుడు తెలుసు. కానీ ఇవాళ దేవుడు అంటే ఏంటి, దేవుళ్ళలో ఇంకొక క్యారెక్టర్ ఏంటి అనేది మనం ఇవాళ చూద్దాం. చదవబడిన వచనంలో ఒకసారి చూస్తే, మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. దీన్ని వివరించే ముందు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు మొక్కలంటే బాగా ఇష్టం. ఏమంటే ఇష్టం? మొక్కలంటే బాగా ఇష్టం. దాన్ని మీరు బాగా పెంచాలనుకుంటారు, నీళ్ళన్నీ వేస్తారు, ఎరువులు వేస్తారు. ఎందుకు? మీకు మొక్కలంటే చాలా ఇష్టం కాబట్టి. ఎవరైనా వచ్చి దాన్ని ఒక పీకేసారనుకోండి, మీకేమొస్తుంది? ఫస్ట్ ఏమొస్తుంది? నలికెత్తి చెప్పండి, కోపం వస్తుంది. ఎవరైనా పళ్ళని తగ్గుకోలేకపోతే ఏమొస్తుంది? కోపం వస్తుంది. మీరు ఎందుకు కోపడుతున్నారంటే మీరు మొక్కల్ని చాలా అపరిమితంగా ప్రేమించారు కాబట్టి. దాన్ని ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే మీకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. అలాగే మీకు అన్నం మీరు బాగా తెలుసు. అన్నాన్ని ఎవరైనా పాడు చేస్తారనుకోండి, మీకు అప్పుడు ఏమొస్తుంది? వేస్ట్ చేస్తే కోపం వస్తుంది. నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, మనం దేన్నైనా ప్రేమించమనుకోండి, దాన్ని ఎవరైనా చదివితే మనకి వచ్చేది ఏంటి? కోపం. ఇప్పుడు దేవుడు మనం చాలా చెప్పుకున్నాం, దేవుడు కృపామయుడు, ప్రేమమయుడు, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అలాగే దేవుడు మన బైబిల్కున్న టైటిల్ ఏంటండి? పరిశుద్ధ గ్రంథము. ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఇశ్రాయేలీయులతో దేవుడు ఏమని చెప్పారు? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేది వాళ్ళకి ఆజ్ఞ. ఏ దేవుడు అలా చెప్పలేదు? పరిశుద్ధుని కాబట్టి నన్ను వెంబడించే వాళ్ళు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమమయుడు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని చూస్తే ఆయన కలిగేది ఫస్ట్ కోపం. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్, మన లైఫ్ ఎగ్జాంపుల్. మొక్కలు బాగా ఇష్టపడుతున్నాము, దాని ఎవరైనా టచ్ చేస్తే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇలా పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రత, పాపాన్ని చూస్తే ఆయనకు వచ్చేది ఏంటి? మొట్టమొదటిగా కోపం వస్తుంది. అన్యాయాన్ని చూస్తే ఆయనకి కోపం వస్తుంది. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతిపరుడు. నీతి గల దేవుడికి దుర్నీతి చూస్తే వచ్చేదేంటి? కోపం. యథార్థమైన దేవుడికి అవినీతి చూస్తే వచ్చేదేంటి? కోపం. పరిశుద్ధుడైన దేవుడికి అపవిత్రమైనది చూస్తే వచ్చేదేంటి? కోపం. ఇప్పుడు నేను దేవుడు ఎలా రెస్పాండ్ అవుతానంటే కోపం, దేవుని కోపం. దానికి ఇంకొక పేరు పెట్టుకోవచ్చు, ఏంటంటే దేవుని ఉగ్రత. దీన్ని
విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మనిషి పుట్టుక మొదటి నుంచి మనం చూసినట్లయితే ఎక్కడ మొదలైంది? మనిషి ఆరంభం ఆదాము దగ్గర నుంచి ఏదైనా తోటలో ప్రారంభమైంది. మొదటంతా చాలా బాగుంది. ప్రతి చదువుకుంటే దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, మంచి సహవాసమే ఉంది. కానీ ఎప్పుడైతే అపవాదం వచ్చి హవ్వ మనసులో ఆ పాపం అనే విత్తనం నాటిందో అప్పటికి దేవుడికి మనిషికి ఉన్న సంబంధం తెలిపోయింది. ఎలా తెలిపోయిందో ఒకసారి చూడండి. ఏంటంటే అక్కడికి వెళ్ళిన బైబిల్లో మామూలుగా చెప్తాను. దేవుడు ప్రతి చదువుకుంటూ వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నట్టుగానే దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్పాడో పండు తిన్న తర్వాత కూడా దేవుడు వచ్చి ఆదాముని ఏం చేశారు? పిలిచారు. ఏమని? ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు కదా ప్రతిదీ. కానీ ఆదాము ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఆదాము తెలుసుకోవడానికి ప్రశ్న వేశారు. ఏమని? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆదాము తెలివి ఎంత పెరిగిపోయింది ఒకసారి ఆలోచించండి. దేవుడు సమస్త సృష్టిని సృష్టించాడు కదా, ఆయన కను దృష్టి నుంచి తప్పించుకోగలిగేది ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. ప్రతిదీ ఆయనకి స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటిది ఆదాము తెలివెక్కిపోయి పాపం చేసిన తర్వాత ఒక చెడ్డంగా కాకుంటేనే దేవుడికి కనిపించు, చెడ్డంగా కాకుంటేనే దేవుడికి కనిపించు అని అనుకున్నాడు అనమాట. అంటే దేవుడి నుంచి దాచేసుకుంటున్నాడు కనుక. ఎందుకు? దేవుడికి తనకి మధ్య ఆ బంధం అనేది ఏమైంది? తెగిపోయింది. ఆదాముకి భయం వచ్చింది దేవుడు అంటే. ఎందుకని? పాపం చేయడం వల్ల. అలాగే హవ్వ అంటే ఎవరు? ఆదాముకి ఏమవుతుంది? భార్య. అదే కదా. అయితే దేవుడు అడుగుతాడు ఆదాము నీ భార్య అయిన హవ్వ ఎక్కడుంది? అప్పుడు నువ్వు నేను తినకూడదు అని చెప్పిన పండుగ నువ్వు తిన్నావా అని దేవుడు అడుగుతాడు ఆదాము. అప్పుడు అవును ఎవరిని తిన్నాను, నన్ను క్షమించు, నేను పాపం చేసాను అని అన్నారా? అదేనా అంటారు? ఏమన్నారు? ఇక్కడ ఇది అంటే నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నన్ను మోసం చేసింది, నేను చాలా మంచిది, నువ్విచ్చావు కాబట్టి తప్పదే. ఇదే చూసారా ఎలా మాట్లాడిందో? అంటే దేవుడికి ఆదాముకి మధ్య రిలేషన్ పోయింది. ఎప్పుడైతే దేవుడికి మనిషికి మధ్య రిలేషన్ పోయిందో మనిషికి మధ్య సంబంధాల్లో కూడా ఏమైంది? క్లాషెస్ వచ్చేసింది. ఆదాము భార్య నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసాన్ని గురించి చాలా కవిగా చెప్పాడు కదా ఆదాము హవ్వ గురించి. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో ప్లేట్ తిప్పేశాడు. నువ్వు ఇచ్చినా హవ్వే. ఇప్పుడు దేవుడు కోపం నుంచి హవ్వే కదా తప్పు చేసిందని హవ్వని చంపేశాడు అనుకోండి అని ఆలోచించాడు ఆదాము కూడా. అయ్యో హవ్వ గురించి ఎలా చెప్తే హవ్వని చంపేస్తాడేమో దేవుడు అని హవ్వ గురించి ఆలోచించాడా? స్వార్థం అనేది మనుషుల్లోకి వచ్చేసింది అనమాట. అప్పుడు హవ్వని ఏం చేసినా నాకు సంబంధం లేదు, నేను మాత్రం మంచోని, నేను యథార్థపరుని, చేసిన తప్పైనా కానీ కప్పు చేసుకునే మనస్తత్వం అనమాట. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ దేవుడికి మనిషికి మధ్య నా సంబంధం తెలిపోయింది. అలాగనే మనిషికి మధ్య ఉన్న సంబంధం కూడా తెలిపోయింది. ఇంకొకటి ఏంటంటే తప్పెవరిది? మాది కాదు, ఇదే అని దేవుడి వైపు పేరు పెట్టి చూపించే స్వభావం అనేది మనలోకి వచ్చింది. అప్పుడు ఆదాము హవ్వలు ఏదైతే చేశారో ఇప్పటికీ మానవుడు అదే చేస్తున్నాడు. తన జీవితంలో కానీ సమాజంలో కానీ ఏదైనా ఒక తప్పు జరిగింది అనుకోండి, వేరు వెంటనే ఆ వైపుకి వెళ్ళిపోద్ది దేవుడి వైపుకి. ఇప్పుడు అందరికి కూడా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చింది, దేవుడు ఏం చేస్తున్నాడు అని దేవుడి వైపు వెళ్ళిపోయింది వేరు. మన జీవితంలో చాలా మనం చూస్తూ ఉంటాం. అంతకు చిన్న జ్వరం వస్తేనే దేవుడు ఉన్నాడా లేదా అని కోరుకుంటాం. ఏమి జరగకుండా అలాగే ఉన్న స్థితిలో ఉంటే దేవుడు ఉన్నాడా లేడా? పంటలు పండకపోతే దేవుడు లేడు, దేవుడు నేను చూడట్లేదేంటి అని ప్రతి చిన్నదానికి ప్రతి దానికి మనం దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. మానవుని దేవుడు యథార్థవంతుడుగానే చేశాడు. కానీ పాపం ఎక్కడైతే మానవుడిలోకి వచ్చిందో తిరుగుబాటు స్వభావం అనేది మనిషిలోకి వచ్చింది. మనుషులు అంటే మనలో కూడా తిరుగుబాటు స్వభావం ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ మనం దేవుడిని చూపిస్తున్నామా లేదా? వేరు పెట్టి చూపిస్తున్నాం. ఎందుకు చేయట్లేదు నాకేమి? మన పాపం మనల్ని ఇలా చేసిందని వెళ్తున్నట్టుందా? లేదు, దేవుడే తప్పు చేశాడు, దేవుడే నా జీవితంలో కలగ చేసుకోవట్లేదు అని మన వేరు ప్రతిదీ కూడా ఎవరికి వెళ్ళిపోతుంది? దేవుడి వైపు వెళ్ళిపోతుంది. అలా మనిషి స్టార్టింగ్ నుంచి పతనం అనేది మొదలైందన్నమాట. హవ్వ ఆదాము నుంచి అలా మనుషులు పెరుగుతూ వచ్చారు. నోవాహు కాలానికి ఎంతలా మనుషులు తయారయ్యారంటే దేవుడు మనుషులు చేసినందుకు హృదయంలో నొచ్చుకున్నారంట. అంత దుర్మార్గులుగా మనుషులు తయారయ్యారు. ఆ తర్వాత అలా పెరుగుతూ వచ్చారు. ఉదాహరణ
తిరుగుబాటు చేసే స్వభావమే. ఒకసారి రోమపత్రిక 1:23 నుంచి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. వారు అక్షయుల దేవుని మహిమను శైవము మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు హృదయ యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. 24 ఈ హేతువు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అట్టి వారు దేవుని సత్యము అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించింది. చాలు. ఇక్కడ నేను వచనాలన్నింటిలో చూస్తే మనిషి ఎంతలా తన స్వభావం నుంచి దిగజారిపోయాడు అనే విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు పవిత్రుడు కదా, దేవుడు పవిత్రుడు. ఆయన అపవిత్రమైన దాన్ని చూస్తానికి ఏం రావాలి? కోపం రావాలి. అపవిత్రమైన అంటే ఏంటి? భూమి మీద పాపం చేసాం కదా, మనమే ఎలా ఉన్నాము? పాపులుగా ఉన్నాము. పరిశుద్ధుడైన దేవుడికి పాపిని చూడగానే వచ్చే మొదటి ఎమోషన్ ఏంటి? కోపం. అందుకనే మనం 18వ అధ్యాయంలో చూస్తాం, దుర్నీతి చేత సత్యమును అడ్డరించి మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఈ కోపాన్ని మనం పాత నిబంధన గ్రంథంలో పలుసార్లు చూస్తూ ఉన్నాం. ఎలా అంటే, నోవహు కాలంలో ఎంత గొప్ప జలప్రళయం, మనుషులందరూ చనిపోయారండి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, పశువులు అన్నీ చనిపోయాయి. దేవుని ఉగ్రత. ఎందుకు? పాపం లోకం మీద ఆయన తీర్పు. మనుషులందరూ చనిపోయారు. తర్వాత ఏదైనా తోటలోంచి చూస్తే, ఏదైనాకి ఆ ఆదాంకి పాపం చేసిన తర్వాత తోట నుండి అధికారం ఉందా వాళ్ళకి? లేదు. తోట నుంచి గెంటి వేయబడ్డారు. సౌఖ్యంగా ఉండే ఆ ప్రాంతం నుంచి కష్టాల గురించే స్థాయికి వచ్చారు. అదంతా ఏంటి? దేవుని ఉగ్రత, దేవుని కోపం. సొదొమ గొమొర్రాను దేవుడు ఏం చేశాడు? అగ్నిగంధకాలతో కాల్చేశాడు. అదంతా ఏంటి? దేవుని కోపం. నిన్న మనం చూసాం, రాజులు కాలంలో కరువులు అంత భయంకరంగా ఉన్నాయి. బిడ్డలనే చంపు తినేశారంట, అంత భయంకరమైన కరువు. ఇదంతా ఎందుకు? తీర్పు. దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత. ఎందుకంటే పాపులమైన మన మీద ఆయన చూపించే ఉగ్రత ఇలా ఉంటుంది. అయితే పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూస్తూ ఉంచాం. ఒకసారి ఎహెజ్కేలు గ్రంథము 25. దేవుడు ఉగ్రత అనేది ఎంత భయంకరంగా ఉంటుందో, ఆయన కోపం అనేది ఎలా ఉంటుందో ఒక వచనం నుంచి చూపిస్తాను. ఎహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం, క్రోధంతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుంది. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకోండి. చాలు. ఇక్కడ పెద్ద పదం ఉంది, పగ. ఎవరు పగ చూపిస్తున్నారంట? దేవుడే మనకి ఏమైపోయాడు? శత్రువు అయ్యాడు. దేవుడు శత్రువు అయితే ఎవరైనా తప్పించుకోగలరా? బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, మనిషికి మధ్య నాకు గొడవ వచ్చిందనుకో, ఇంకొక మనిషి వచ్చి సెటిల్ చేస్తాడు. దేవుడికి మనిషికి వస్తే మధ్యలో ఎవరు వచ్చి నాకు సెటిల్ చేయగలరు అని ఉంటుంది అనమాట. యెషయా గ్రంథంలో ఏమంటుంది? మీ పాపాలు నాకు మీకు ఎలా ఉన్నాయి? అడ్డుగోడగా ఉన్నాయి. కాబట్టి దేవుడు క్రోధంతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుంది. నేను వారి మీద నా పగ తీర్చుకునగా నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నాను. ఈ పగ నుంచి మనం తప్పించుకోలేదు, అస్సలు తప్పించుకోలేదు. ఎలా అంటే, ఒకసారి ఆమోస్ గ్రంథంలో చాలా అద్భుతంగా వచనం ఉంటుంది. అది ఒకసారి చూద్దాం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. అందరూ తీసాక అందరూ చూడాలి వచనము. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. 18, 19, 20 వరకు. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారులారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన
నీకు ప్రయోజనం ఏమి? అది వెలుగు కాదు, అది వెలుగు కాదు, అంధకారం. అంధకారం. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగు బట్టి ఎదురైనట్టు వాడి వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉన్నది కాగా వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా? చాలా మంచిది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారనమాట. ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి వెనకాల సింహం తరుగుతుందంట. సింహం తరగడం చిన్న విషయం, పెద్ద విషయం, ప్రాణహానే కదా. ఆ సింహం దగ్గర నుంచి ఏదోలా పరిగెట్టి సింహమే చాలా వేగంగా పరిగెడుతుంది. దాంట్లో వేగంగా పరిగెడితేనే మన ప్రాణాన్ని కాపాడుకోగలం, అవును కదా. దాంట్లో స్లోగా పరిగెడితే దానికి ఫుడ్ అయిపోతుంది, లంచ్, డిన్నర్. దాంట్లో ఫాస్ట్గానే పరిగెడితేనే మనం దాని నుంచి కాపాడుకోవాలి. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే తనకు శక్తినంతా ఉపయోగించి పరిగెట్టాడు. సింహం దగ్గర నుంచి తప్పించుకున్నాడు. అమ్మయ్య అనుకున్నాడు. తర్వాత దాంట్లో ఏమి వచ్చిందంట? ఎలుగుబంటి వచ్చింది. ఎలా ఉంది పరిస్థితి? సింహం దగ్గర నుంచి తను కాపాడుకుని అమ్మయ్య అనిపించింది కాబట్టి ఏమొచ్చింది? ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి ఏం చేస్తుంది? చక్కగా సవరిస్తుంది మనల్ని. అది కూడా క్రూర మృగమే, చంపేస్తుంది. సరే, ఆ ఎలుగుబంటి దగ్గర నుంచి కూడా తన ప్రాణాన్ని కాపాడుకుని పరిగెట్టి ఇంట్లో వచ్చి తలపేసుకున్నాడు. ఇంట్లో అన్నాను కదా, ఏ క్రూర మృగం నా దగ్గరికి రాదా అని అనుకుంటున్నాడు. కానీ ఇక గోడని చేయాలంటే గోడని పాముకి కాటేసుకుని చచ్చిపోయాడు. ఇక్కడ ఈ విషయం ఏం చెప్తుందంటే మనకి దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకుంటాం అనుకోవడం మన అమాయకం. ఈ మనిషి పరిస్థితి మనం ఒకసారి చూస్తే సింహం దగ్గర నుంచి తప్పించుకున్నాడు, ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నాడు, పాము నుంచి తప్పించుకోలేకపోయాడు. అంటే ఏంటి? అతన్ని మరణం వెంటాడుతూ వస్తుంది. మరణం చివరికి అతన్ని తీసేస్తుంది. అలాగే దేవుడు ఒక్కసారి మన మీద పగబడితే, ఈ మాట ఉపయోగిస్తున్నాను, మనకి శత్రువే తిరిగితే ఆ భయం నుంచి తరుగుతాడు కదా దేవుడు. దాని నుంచి బయటపడడం ఎవరి వల్ల కాదు. ఇక్కడ ఆశ పెట్టుకుంటారంటే ఇశ్రాయేలీయులని 18వ వచనంలో యెహోవా దినం రావాలని ఆశ పెట్టుకుని వారు కదా మీకు శ్రమ. ఇక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, యెహోవా దినం రావాలి. కానీ యెహోవా దినం కోసం ఎదురు చూసే వారు కదా మీకేంటి? శ్రమ. ఇక్కడ అనుకుంటున్నారు వాళ్ళు, మేము ఇశ్రాయేలీయులు కదా, మేము ఎన్నుకోబడిన ప్రజలం కదా, దేవుని బిడ్డలం కదా, మాకు శ్రమ ఏంటి? మేము ఎదురు చూస్తున్న దేవుని వచ్చే ఆ రాత్రి కోసం మాకేం భయం లేదు. మేము దేవుని పిల్లలం. మాకు కూడా నిక్షేత్రాలు ఉన్నాయి, బేతేలు ఉంది. ఇక్కడ ముందు వచనాలు చెప్తారు, బేతేలు ఉంది, గిల్గాలు ఉంది. ఇవన్నీ మేము తిరిగాము. మేము అబ్రహాం పిల్లలమే. మాకు దేవుడు దినం వస్తే మాకు భయం ఏంటి అని అనుకుంటున్నారు. ఈరోజు మనం కూడా ఏంటి? నేను ఉపవాస ప్రార్థనకు వస్తున్నాను, చర్చకు వస్తున్నాను, నా మీద దేవుడు ఎందుకు పంపిస్తాడు, చాలా మంచిదాన్ని అని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ అంటారు ఏమని? యెహోవా దినం రావాలని ఆశ పెట్టుకున్న వారి ద్వారా శ్రమ. మీరు ఉపవాస ప్రార్థన మీద ఆధారపడకండి, మీ భక్తి మీద మీరు ఆధారపడకండి, నన్ను ఆశ్రయించండి. ఇక్కడ వచనంలో దేవుడు అంటారు, 5వ వచనంలో ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం 5వ వచనం. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు ఆవశ్యంగా చెరపట్టబడిపోవును. బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయలేదు. ఇక్కడ దేవుడు ఏమో చెప్తున్నారంటే మీ స్వనీతి మీద, మీ భక్తి మీద ఆధారపడుతుంది. ఎవరిని ఆశ్రయించాలంటే మనం యెహోవాను, దేవుడిని ఆశ్రయించాలి. ఇక్కడ ఒక విషయం నేను హైలైట్ చేసి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బైబిల్లో ఉన్న ఒక వచనం ఏంటంటే, ఈ పాపం నిన్ను వెంటాడుతుంది, ఈ పాపం నిన్ను పట్టుకుంటుంది అనే వచనం ఉంది కదా. మన దేవుని దృష్టికి ఏమైనా పాపం చేసిన వాళ్ళు, నేను తప్పించేసుకుంటాను, నేను ఎక్కడికైనా వెళ్ళిపోగలను అనుకుంటే అది అమాయకం. ఇక్కడ ఈ పరిస్థితి, ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? సింహం దగ్గర నుంచి తప్పించుకున్నాడు, ఎలుగుబంటి దగ్గర నుంచి తప్పించుకున్నాడు, కానీ పాము చివరికి అతను కాటేసి చంపేసింది. అలాగే దేవుణ్ణి తప్పించుకుని
దీనిలోంచి విడిపించేది ఎవరు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం యేసుక్రీస్తు. మనం యోహాను సువార్త, శుభవార్త ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడును నశింపక నిత్య జీవితం పొందినట్టు ఆయనను అనుగ్రహించాడు. చాలా ఇక్కడ ఒకరు కనబడుతున్నారు. ఎవరో అద్వితీయ కుమారుడు. ఎవరైనా అద్వితీయ కుమారుడు? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువానికి దేవుడు మనకి అనుగ్రహించాడంట. దానికన్నా ముందు ఫస్ట్ లైన్ ఏమంటుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మొట్టమొదటిగా మీకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మనం దేన్నైనా ప్రేమిస్తే దాని మీద ఎవరైనా చేస్తే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. మనం ఇప్పుడు మన యొక్క పాప జీవితాల్లో మనం పరిశుద్ధమైన దేవుడికి పాపం చేసినప్పుడు ఏమొచ్చింది? కోపం వచ్చింది. కానీ అదే దేవుడు ప్రేమమయుడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. లోకం అంటే ఏంటి? మనుషులు, మనమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి. ఇంత ప్రేమించాడు అని రాయబడుతున్నాం కదా. ఇంత అని కొలత లేనంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం ఇచ్చేంతగా, మన కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు ఉగ్రత ఏమో మనల్ని వెంటాడుతూ వస్తుందని ఆయన ఎంత భయంకరంగా చూసాము. ఆయన మన కోసం ఎంతగానో ముందుకు వస్తానని ఆయన ప్రేమలో మనం చూస్తాం. ఆయన ప్రాణాన్ని ఇచ్చేంతగా ఆయన ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసించు ప్రతివాడు. విశ్వాసించు యూదుడు అని రాసుకున్నక్కడ గ్రీసు దేశస్తుడు అని రాసుకుందా, అంటే కుటుంబీయుడు గ్రామాల వాళ్ళని రాసుకుందా, లేదా అక్కడ ఏముంది? ప్రతివాడు. అక్కడ జాతి భేదం లేదు, కులం లేదు, రంగు ఏమీ లేదనమాట. ఆయన నామం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశింపక ఏం పొందుతారంట? నిత్య జీవితం పొందుతారు. ఇది మీకు ఆదరణ కలిగిస్తుంది. ఈ మాట నిజంగా ఆదరణ కలిగిస్తున్నట్లయితే మీకు కలిగింది. నిజంగా ముందు చెప్పబడిన దేవుడు ఉగ్రత అనేది ఎంత భయంకరమో అది మీకు భయం పుట్టిస్తే ఇది మీకు అంత ఆదరణని కలిగిస్తుంది. మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు మన పాపాల నుంచి మనల్ని విమోచించడానికి భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. వచ్చి ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు? వచ్చి ఏం చేశాడంటే ఇదే అధ్యాయంలో చివరి వచనం, కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవితం కలవారండి. ఎవరైతే విశ్వాసం ఉంచరో వాళ్ళు దేనికి పాత్రలు? ఉగ్రత వారి మీద నిలిచి. యేసుక్రీస్తు చేసిన పని ఏంటంటే ఉగ్రతని ఆయన తీసుకున్నారు. గెత్సేమనే తోటలో ఆయన చేసిన పని ఏంటి? ఆయన చేసిన ప్రార్థన ఏంటి? అసలు దేవాన్ని చిత్తమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగింది. ఏంటి ఆ గిన్నె? ఆ గిన్నె ఏంటి? ఆ గిన్నె ఏంటంటే లోక పాపం యొక్క ఉగ్రత, మనందరి ఉగ్రత అన్నమాట. అది పుట్టిన మొదలు ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి పాప కార్యకు ఉగ్రత, మన మీదకి రావాల్సిన శిక్ష. నువ్వు ఆ ప్లేస్లో ఉండి అనుభవించాల్సిన శిక్షని యేసుక్రీస్తు ముందు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి? తండ్రి ఈ చిత్తమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగించు. ఎందుకంటే ఆ శిక్ష భరించలేనంత గొప్పది. అంత గొప్పది కాబట్టి యేసుక్రీస్తు ఏ పాపం లేని దేవుడు మన ఆ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అని ప్రార్థన చేస్తాం. కానీ మళ్ళీ ఏమంటారు? నీ చిత్తమే సిద్ధించు కాక. నేను ఎందుకు వచ్చాను? అందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను. కాబట్టి నీ చిత్తం అది, నువ్వు నన్ను పంపించావు నీ చిత్త ప్రకారంగా. కాబట్టి నీ చిత్తమే సిద్ధించు కాక అని ఏ దేవుడు ఏది ఇవ్వలేని గొప్ప భరోసాని యేసుక్రీస్తు మనకి ఇచ్చారు. శిలువలో ఆయన మరణించుకున్నారు. మన ఉగ్రతని ఆయన తీసుకున్నారు. ఒకసారి చూద్దాము. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం.
తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు. అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించు. చాలు. ఇక్కడ దేవుని ప్రార్థన ఏంటంటే నా యుద్ధి తొలగించు. అది భయంకరమైన ఉగ్రతా పాత్ర, మన మీద కుమ్మరించబడవలసిన ఉగ్రతా పాత్ర. దాన్ని తప్పించుకునే వేరే ఛాన్స్ లేదు, అనుభవించాలి. ఎవరు పాపం చేసిన వాడు ఆ ఉగ్రతని ఖచ్చితంగా అనుభవించాలి. ఆ శిక్ష మనం అనుభవించాలి. కానీ దేవుడు ఏం చేశారు? మనల్ని రక్షించడానికి ఆయన ఉగ్రతని ఆయన మీద వేస్తున్నారు. అక్కడ ఏమంటే పాప పరిహారం జరిగింది. నువ్వు నేను అనుభవించాల్సిన ఆ శిక్షని ఎవరు తీసుకున్నారు? ఉగ్రతని యేసుక్రీస్తు తీసుకుని ఆయన మీద వేసుకుని మనకి ఏం చేశారు? ఒక నిశ్చయత, మీ పాపాలు క్షమించబడ్డాయి. ఆ పాత నిబంధన నుంచి చూస్తుంటే దేవుడు ఆదాము హవ్వని ఎన్నో నుంచి వెళ్ళగొట్టేశారు. కానీ వాళ్ళు వదిలేశారు. దేవుడు అంతా వదలలేదు. వాళ్ళకి చర్మం చొక్కాలను తొలగించారు, వాళ్ళని ఒక ప్లేస్లో పెట్టారు, వాళ్ళకి వెలుగయ్యారని కుమారులు ఇచ్చారు. వాళ్ళని దేవుడు చూసుకుంటూ వచ్చారు. ఆయన కృపం. నోవహు కాలం ఉంది, ప్రజలందరూ చనిపోయారు ప్రళయంలో పడి. కానీ నోవహు కుటుంబాన్ని దేవుడు వదిలేడా? ఎందుకంటే ఆయన మీద ఆనుకున్నారు కాబట్టి. నోవహు కుటుంబంలో నోవహు, అతని భార్య, అతని పిల్లలు. తర్వాత సొదొమ గొమొర్రా ప్రాంతం తీసుకుంది. అక్కడ దేవుడు ఉగ్రత వచ్చింది. కానీ లోతు కుటుంబం, అక్కడ దేవుడు లోతు కుటుంబాన్ని ఏం చేశాడు? రక్షించాడు. నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే దేవుని ఉగ్రత మన వెంటే వస్తుంది, దాని వెంటే దేవుని కృప కూడా వస్తుంది అన్నమాట. దేవుని ఉగ్రత వెంటాడుతూ వస్తుంది, దాని వెనకాలే యేసుక్రీస్తు మన వెనకాల వస్తుంది. ఇప్పుడు మన పాపం మనల్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది. శుభవార్త ఏంటంటే ఆ పాపం నుంచి విమోచించే రక్షకుడు మన కొరకు ఉన్నాడు అని శుభవార్త అనమాట. ఒకసారి కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. దేవుని కృప అనేది యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము చాలించాలి. ఒకసారి వచనాలు అక్కడ చూస్తే 33:19 యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుచుచున్నది. ఇక్కడ యేసుక్రీస్తు శిలువ మరణం పొంది మనకి రక్షణ అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభువారు చేయాల్సిన కార్యం శిలువలో చేసేసారు. మన పని ఏంటి? విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు నా పాపాల కోసం మరణించాడు అని పశ్చాత్తాపం మారు మనసుతో యేసుక్రీస్తు పాదాల చెంతకు వస్తేనే మనం ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. ఇప్పటికీ మన మీద ఉగ్రత ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే యేసుక్రీస్తుని అంగీకరించినంతసేపు మన మీద దేవుని ఉగ్రత ఉంటూనే ఉంటుంది. దేవుని ఉగ్రత మనలోంచి మన మీద నుంచి ఎప్పుడు పక్కకెళ్తుందంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రభువుగా మనం అంగీకరించినప్పుడు. ఇక్కడ మెన్షన్ చేసిన పదం ఏంటి? ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన కుమారులుగా ఉండడం దేవుడు అధికారం అనుగ్రహించి ఉన్నాడు అనమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసం ఉంచడం. దేవుడు తను చేయాల్సిన కార్యం అంతా శిలువ మీద చేశారు. ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా చర్చలో ఉంటున్నా, అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తున్నా. మీ హృదయంలో యేసుక్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించకపోయినట్లయితే నువ్వు ఇంకా దేని కింద ఉన్నట్టు? దేవుని ఉగ్రత కింద ఉన్నట్టు. యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించడం అంటే ఆయన మీ హృదయంలోకి ఆహ్వానించి దేవుడు నన్ను చూస్తున్నాడు అని నీతిగా బ్రతకడం, ఆయనలో క్రైస్తవాలుగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం. ఇది కనుక మన జీవితంలో జరగలేదు అనుకోండి, మనం ఇంకా దేని కింద ఉన్నట్టు? దేవుని ఉగ్రత కింద ఉన్నట్టు. ఈ ఉగ్రత ఆషామాషి ఉగ్రత, దాని నుంచి మనం తప్పించుకోవాలి. ఇప్పటి వరకు జీవితం సాఫీగానే ఉంది, నేను తింటాను, సంపాదించుకుంటాను, అంతా బాగానే ఉంది అనే భ్రమలో ఉంటాం. కానీ మనం అందరూ ఉన్నది దేని కింద? దేవుని ఉగ్రత కిందే ఉంటుంది. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని అంగీకరిస్తామో అప్పుడు ఆ ఉగ్రత మన నుంచి దాటి వేస్తుంది అనమాట. యేసుక్రీస్తు ప్రభువారిలో ఏముంది? నిత్య జీవితం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు పాము కాటేసినప్పుడు మోషే ఏం చేశాడు? ఇద్దరు సర్పాన్ని ఎత్తాడు. తెలుసు కదా సందర్భం. ఇద్దరు సర్పాన్ని చూసిన వాళ్ళందరూ ఏమయ్యారు? స్వస్థత
చచ్చిపోకుండా బ్రతికారు. అలాగే యేసుక్రీస్తు వారు మన కోసం ఎత్తబడ్డారు సిలువ మీద. ఆయన పేరు చూసిన ప్రతి ఒక్కరు పాపము మరణం నుంచి విడుదల పొందుతారు, దేవుని ఉగ్రత నుంచి రక్షించబడతారు, ఆయన నీతిలోకి వస్తారనమాట. ఒకసారి రోమపత్రిక 5:9. రోమ 5:9. కాబట్టి ఆయన రక్తం వల్ల మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఇక్కడ చూడండి, కాబట్టి ఆయన రక్తం వలన. ఎవరి రక్తము? యేసుక్రీస్తు రక్తం. ఇది ఎలాంటి రక్తము? నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తం, పాపం లేని పరిశుద్ధ రక్తం. ఆ రక్తం వలన మనం ఎలా తీర్చబడ్డామంట? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ముందు వచనాల్లో చూస్తే మనుషుల దుర్నీతి అని మనం చూసాము. మనలో ఉన్న దుర్నీతి అనేది ఎలాగా మారింది అంటే నీతిగా మారింది. మన సొంత కార్యం ఇది కాదు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఆ నీతిమంతులుగా ఉన్నామని ఎలా తీర్చబడ్డాము? నీతిమంతులుగా తీర్చబడి తర్వాత ఏంటి కంటిన్యూషన్? మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. ఆయన ద్వారా మీ ఉపవాసాల ద్వారా మీ ఉగ్రత నుండి రక్షించబడుతున్నారా? లేదు. మీ భక్తి ద్వారానా? మీరు చేసిన పనుల ద్వారానా? లేదు. ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడింది. యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడింది. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో అప్పుడే మనం ఆ ఉగ్రత నుండి రక్షించబడతాం అన్నమాట. సో చివరిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు శిలువ మీద 2 చేతులుగా ఉంటాయి కదా, ఆ 2 చేతులు ఏంటంటే, ఒక చేతితో దేవుడు యేసుక్రీస్తు, దేవుడు మన మీద ఏదైతే ఉగ్రత కుమ్మరించాలి అని చూస్తూ ఉన్నాడో ఆ ఉగ్రతను ఒక చేతిలో ఆపుతున్నాడు. ఆ ఉగ్రత మన మీదకి రావట్లేదు. ఇంకొక చేతితో మనల్ని పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, నాలో ఏముంది? నిత్య జీవితం ఉంది, నేనే సత్యాన్ని జీవాన్ని మార్గాన్ని, నా యందు మీరు ఉండాలి, నా యందు మరణించినాడు తిరిగి బ్రతుకుతాడు. ఇన్ని వాగ్దానాలు దేవుడు మనకు చేస్తున్నాడు, ఇంత భరోసా దేవుడు ఇస్తున్నాడు. ఉగ్రత మన మీద రాకుండా ఆపుతున్నాడు, ఇంకొక చేతితో పిలుస్తున్నాడు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఏమవుతుందంటే 2 చేతులు కిందకు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? దేవుడు మనల్ని పిలవడు. ఇప్పుడు రండి, రక్షణ పొందండి, స్వార్థను అంగీకరించండి, ఈలో ఎంత జీవితం ఉంది అని ఇంత విరివిగా ఈ ప్రపంచంలో స్వార్థ వినబడుతుంది. కానీ ఒక రోజు ఆ వార్తలు వినబడదు. దేవుడు ఉగ్రత డైరెక్ట్గా వినపడుతుంది, మనుషుల మీద పడుతుంది. ఆ రోజు మన దేవుని ఉగ్రతకి డైరెక్ట్గా ఎదుర్కొంటాం. అది ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ పిలుపుని నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందంటే అక్కడ అగ్ని ఆరుతూ పురుగు చావు. ఫస్ట్ ఏదైతే తోటలో దేవుడు చెప్పిన మాటను కాదన్నారు. దేవుడి మాట ఎంత ప్రభావం ఉంది. ఆయన మాట సూర్యచంద్రుని కలగజేసింది. మన మాట కలగజేస్తా? మన మాట మనకు తెలియలేదు కదా. అలాంటి మహోన్నతుడైన దేవుడు సూర్యచంద్రుని కలగజేశారు, నక్షత్రాలను కలగజేశారు, ప్రపంచ బ్రహ్మాండం మొత్తం అందరికీ కలగజేశారు. అంత ప్రభావం ఉంది ఆయన మాటకి. ఆయన ఒక మాట కూడా ఇచ్చారు, ఒక ఆజ్ఞ ఏంటి? మీరు పండు తినద్దు. ఆ ఆజ్ఞను వాళ్ళు మీరిన తర్వాత ఇప్పటికీ దాని పర్యవసానాన్ని మనం అనుభవిస్తున్నామా? మనకి అసలు ఆదాము దేవుడు చెప్పారు, ప్రతిదినం అంతా నువ్వు చెమట కాచే బ్రతుకో. ఇప్పుడు కూడా అదే ఉంది. నేరాలు, ఘోరాలు, వరదలు, ఉపద్రవాలు ఎన్నెన్నో అనుభవిస్తున్నాం మన రోజులో. అంతా ఎలా పడిపోయిన లోపంలో ఉన్నాం. ఎందుకు? మహోన్నతుడైన దేవుడి మాటని కాదున్నాం కాదు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు అదే దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? నా దగ్గరికి రండి, నా దగ్గర రక్షణ ఉంది, నా దగ్గర మాత్రమే పాపక్షమాపణ ఉంది. ఈ మాటను నిర్లక్ష్యం చేస్తే మన భవిష్యత్తు ఉంటుందా? ఈ మాటను కాదని మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తే మనకి భవిష్యత్తు ఉంటుంది అనేది ప్రశ్న. కాబట్టి ఈ రోజు ఇక్కడ దేవుడు మీరేదో ఆశమాషంగా రాలేదు, ఈ వచనాన్ని మీకు ఏదో టైం పాస్తో కూడా కాదు. దేవుడు వాక్యంలోంచి మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం వినబడినప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? విని దాన్ని సరిచూసుకుంటాడు. ఇలా ఎంతమంది బుద్ధిమంతులో, ఎంతమంది బుద్ధిహీనులో మీకు మీరే పరీక్షించుకోండి. కాకపోతే నేను చెప్పేది ఒకటి, దేవుడు ఉగ్రత నుండి మనం తప్పించుకోలేము. ఆయన ఉగ్రత ఎంత బలమైందంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అక్కడ ప్రతి చోట నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయన పాపాల కోసం మరణించాడు. ఆయన దగ్గర పాప
క్షమాపణ, నిత్య జీవితం ఉంది. నిత్య నరకం నుంచి మనం ఎక్కడికి వెళ్తాము? నిత్య జీవితానికి వెళ్తాం. కాబట్టి ఈ మాటలను మనం ఏం చేయాలంటే దేవుని అడుగుతాం, దేవా నేను పాపం, నన్ను క్షమించు. నేను ఎక్కడికి వెళ్ళినా నా పాపాన్ని నేను కప్పుకోవడానికి ప్రయత్నించినా అది నా వెలుతలంగా ఉంటుంది. ఈ పాదాల చెంతకు వచ్చాను, నీవే నాకు దిక్కు అని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి అడిగి దేవుళ్ళ ఎదుగుతూ అనేక మందికి ప్రార్థన చెప్పాలి. దేవుడు మనకి ఇచ్చిన పనులు అదే కదా, ఈ సమస్త సృష్టికి వెళ్ళి సమస్త లోకానికి సువార్తను ప్రకటించారు. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు పుట్టారు, ఎందుకు మరణించారు, ఎందుకు తిరిగి లేచారు, ఎవరి కోసం పుట్టారు, ఎవరి కోసం మరణించారు, ఏం చేశారు, ఇదంతా ఏంటి? ఎందులో ఉంది? సువార్తలోనే జీవం ఉంది. ఈ సువార్తను మోసుకుంటూ మనం వెళ్ళాలనేది దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. దేవుడు రాక ఆలస్యంగా ఎందుకు అవుతుందని పేదలో రాస్తుంది. ఎందుకు? అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడంట. నిజంగా చెప్పాలంటే చచ్చిపోయిన మనకే ఫస్ట్ మారు మనసు లేదు. మన స్థితే చాలా దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఫస్ట్ మనం మారు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, దీన్ని మనం చులకనగా తీసుకోదు. రావట్లేదు కదా అని దాన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, ఒకరోజు ఏమవుతుంది? రానే వస్తుంది, మన పథకానికి ఉంది. కాబట్టి ఇన్ని వాక్యం గురించి కొంచెం సీరియస్గా ఆలోచించి దేవుడు బ్రతికి ఉన్నానా, నేను ఆయన కోరుకుని ఉన్నానా అనే ప్రశ్న వేసుకోండి. రోజు ఆయనలోకి వచ్చి సువార్త అనే గొప్పదైన మనకి ఇచ్చిన పని సాక్షాత్తు దేవుడే